రెండు విధాలుగా ప్రొవైడ్ చేస్తుంది. ఒకటి ఏంటంటే సెల్ఫ్ మేనేజ్డ్ సర్వీస్. ఏంది? ఏంటి డేటాబేస్ సార్ ఏం అది? చేయొచ్చు? సెల్ఫ్ మేనేజ్డ్. సెల్ఫ్ మేనేజ్మెంట్. సెల్ఫ్ మేనేజ్డ్ ఏం ఓకే. చేస్తాం? క్రియేట్ EC2, దెన్ లాంచ్ EC2. ఏ డేటాబేస్ కావాలో ఆ డేటాబేస్ MySQL లో SQL సర్వర్ Oracle లో మనం ఇన్స్టాల్ చేసుకుంటాం. వీల్ గోయింగ్ టు ఇన్స్టాల్ ఆల్ దిస్ థింగ్స్. అంటే వీల్ గోయింగ్ టు కాన్ఫిగర్ ది EC2, వీల్ గోయింగ్ టు ఇన్స్టాల్ MySQL, Oracle అన్ని కూడా నేనే చేసుకుంటాను. అండ్ EC2ను నేనే చూస్ చేసుకుంటాను. EC2ని నేనే క్రియేట్ చేస్తాను. MySQL ఇన్స్టాలేషన్ నేనే చేస్తాను. బ్యాకప్ ఏదైతే ఉందో డేటాబేస్ బ్యాకప్ ని కూడా నేనే తీసుకుంటాను. ప్యాచింగ్ కూడా నేను చేసుకుంటాను. అప్గ్రేడ్ కూడా నేనే చేసుకుంటాను. అన్ని కూడా నేను చేసుకుంటాను. దాన్ని ఏమంటారు? సెల్ఫ్ మేనేజర్ సర్వీస్ అంటారు. ఉం? అలా కాదు, ఇంకో సర్వీస్ ఏంటంటే AWS మేనేజర్ సర్వీస్. ఏంది? AWS మేనేజర్ సర్వీస్. AWS మేనేజర్ డేటాబేస్ సర్వీస్ లో నో నీడ్ టు క్రియేట్ EC2, నో నీడ్ టు క్రియేట్ EC2, నో నీడ్ టు ఇన్స్టాల్ MySQL. నేను MySQL కావాలంటే MySQL. నో నీడ్ టు క్రియేట్ బ్యాకప్. మీరేం బ్యాకప్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ద సిస్టమ్ విల్ టేక్ ద బ్యాకప్. అండర్స్టూడ్? ఈ ప్రీ రిక్విసైట్స్ ఏ ఉన్నాయో ఆ ప్రీ రిక్విసైట్స్ అన్ని కూడా మీరు ఫిల్ చేయాల్సిన అవసరం లేదు AWS మేనేజర్ RDSలో, డేటాబేస్లో. అదే మనకి సెల్ఫ్ మేనేజర్లో నేనే చేసుకోవాలి. ఏం చేసుకోవాలి? ఓకే సార్. వినిపించట్లేదా? ఇంటర్నెట్ ఇష్యూ ఉన్నట్టుంది. ఓకే సార్. ఇప్పుడు వినిపిస్తుందా? హలో, మనమే చేసుకోవాలి. ఇప్పుడు వినిపిస్తుందా? వినిపిస్తుంది. ఇప్పుడు రెండు రకాల డేటాబేస్ సర్వీసెస్ మనం లాంచ్ చేసుకోవచ్చు. ఒకటి సెల్ఫ్ మేనేజ్డ్, వినిపిస్తుంది సార్. ఇంకోటి వినిపిస్తుంది. ఇంకోటి AWS వినిపిస్తుంది. మేనేజ్డ్. ఏంది? AWS మేనేజ్డ్. రెండు రకాల సర్వీసెస్, ఒకటి సెల్ఫ్ మేనేజర్, రెండు ఏంది? AWS మేనేజ్డ్. AWS మేనేజ్. AWS మేనేజర్లో మీరు EC2 ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. ఏ డేటాబేస్ కావాలో MySQL కావాలంటే MySQL చేయాల్సిన అవసరం లేదు. అలాగే ఆటో స్కేలింగ్ చేయాల్సిన అవసరం లేదు. అలాగే ప్యాచింగ్ అండ్ అప్డేటింగ్ చేయాల్సిన అవసరం లేదు. SQL యొక్క డేటా బ్యాకప్ని కూడా మీరు తీసుకోవాల్సిన అవసరం లేదు. సిస్టమ్ విల్ టేక్ కేర్ ఎవ్రీథింగ్. ఓకే. ఓకే సార్. దీన్ని ఏమంటారంటే AWS మేనేజ్ సర్వీస్ని ప్లాట్ఫామ్ యాజ్ సర్వీస్ అంటారు. ఏమంటారు? ప్లాట్ఫామ్ యాజ్ సర్వీస్. ఏంది? సార్ మీ వాయిస్ బ్రేక్ అయిపోతుంది సార్. 1 minute, 1 minute, 1 minute. ప్లాట్ఫామ్ as సర్వీస్. ప్లాట్ఫామ్ యాజ్ సర్వీస్. ఇదేది? ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ సర్వీస్. ఇదేది? ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ సర్వీస్. ఓకేనా? వినిపించట్లేదా? ఓకే సార్. ఇప్పుడు వినిపిస్తుంది సార్. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే AWS లాగ్ని సెల్ఫ్ మేనేజ్ సర్వీస్ ఎలా చేయాలో చూద్దాం. ఏంది? ఓకే సార్. ఒక EC2 క్రియేట్ చేస్తాను నేను. ఐ థింక్ ఇంటర్నెట్ ఇష్యూ ఉందంట. వాళ్ళు AWS డేటా ఇంజనీర్లు ఇలాంటి వాళ్ళు EDBS వీటి మీద ఎక్కువ పనిచేస్తారు సార్. RDS వీటి మీద. అవునవును. ప్లాట్ఫామ్ సర్వీస్ ప్రోగ్రామర్స్ మీకు కష్టం లేదు, మేము చేసుకోలేని EC2 అనుకుంటే AWS మేనేజ్ చేస్తుంది. జనరల్గా AWS మేనేజర్ సర్వీసే యూజ్ చేస్తారు. మీ సిస్టమ్ మేనేజర్ మీరు యూజ్ ఓ, చేసుకున్న దాంట్లో మీకు ఇష్యూ ఏంటంటే అన్నీ మీరే చూసుకోవాలి కదా. అవును సార్. అప్పుడు మీకు ఇష్యూ అవుతుంది. అదే నాకు వద్దు, నేను అంతా నువ్వే చూసుకోబోయి అనుకుంటే వాడు చూసుకుంటాడు. బ్యాకప్స్, ప్యాచింగ్ ఇవన్నీ వాడు చూసుకుంటాడు. మీరు రెండో చెప్తారా? ఓకే ఓకేనా? సార్. ఓకే సార్. I just log into the console in the Athvajira region. I'll create a EC2. I'll create a EC2. I'll create Ubuntu instance. On top of Ubuntu instance, I'm going to install the MySQL. I'm going to install the ఓకే MySQL. సార్. మహేష్ గారు.
Click on the instance. Click on the launch instance. Give the name. Any name you can give. I am giving here self-managed server, self database. You can give any name. Huh? Okay. Then Okay, here sir. select Ubuntu. Select the Ubuntu. I selected Ubuntu. Huh? Ubuntu. Then instance type is T2 micro free. Huh? Then here network Okay, sir. settings, I will create a key pair. Create a key pair, that is the self. You can have Okay. already three different key pair and we పెట్టుకోవచ్చు. I'm creating a key pair. Huh? Okay, sir. Then in Okay, the sir. security settings, in the security setting, I need to open the ports of the SQL. I need to open the ports of the SQL. How will you open the ports of the SQL. SQL? Go to the network edit setting. Suppose you had created a own VPC, you can select a own VPC. I don't have a right now. Opus VPC is the default VPC. In general, real time, they will create a own VPC. Understood? Okay, sir. So we need to create a VPC. Under the VPC, we need to create this database. Okay? అప్పుడు ప్రైవేట్ పబ్లిక్ అని సెలెక్ట్ వస్తుంది. నేను ఇక్కడ డిఫాల్ట్ VPC తీసుకున్నాను. ఈ సెక్యూరిటీ గ్రూప్ లో నేను పోర్ట్ నెంబర్స్ ఓపెన్ చేస్తాను. ఏ పోర్ట్ నెంబర్స్? మై ఎస్క్యూఎల్ అరోరా. ఇది ఎస్క్యూఎల్ అరోరా. అండర్స్టాండ్? సార్ అంటే ఇది సెల్ఫ్ మేనేజ్డ్ కదా, దానికి కూడా మనం అంటే లైక్ EC2 లో పోర్ట్ మాత్రం MySQL అరోరా ఇవ్వాలి సార్. అంటే ఏ లైక్ ఇప్పుడు మన PostgreSQL తీసుకున్నా ఏది అవును అవును తీసుకున్నా అవునవును. పోర్ట్ నెంబర్ ఓపెన్ చేయాలి కదా. ఏ పోర్ట్ నెంబర్ నుంచి కనెక్ట్ అవ్వాలి కదా. అవుట్ సైడ్ నుంచి Azure లో కనెక్ట్. కూడా ఇంతేనా సార్? అంటే పోర్ట్ నెంబర్ అంటే అక్కడ కూడా అలాగే మనం సేమ్ సేమ్ MySQL సేమ్ సేమ్ సర్వీస్ సేమ్ ఇలాగా ఓపెన్ సేమ్ చేస్తాం. సేమ్ సేమ్ ఎగ్జాక్ట్లీ. అంటే ఇది పోర్ట్ నెంబర్ 330 మీద పనిచేస్తుంది అన్నమాట. RDS ఇది డేటాబేస్ MySQL. ఓకే సార్. మన 330 నెంబర్ పోర్ట్ ఓకే నెంబర్ సార్. కానీ నువ్వు అలౌ చేయకుంటే అవుట్ సైడ్ నుంచి నేను MySQL కనెక్ట్ చేసుకున్నా, MySQL వర్క్ బెంచ్ నుంచి కనెక్ట్ అవ్వదు కదా. అవును సార్. అర్థమైందా మీకు? అదే అంటున్నాను సార్. అంటే MySQL తీసుకోండి 3306, కానీ మనం ఏ SQL తీసుకున్నా అంటే లైక్ Postgres Oracle ఏది మాక్సిమం అదే తీసుకున్నా ఇదే ఉంటుందండి. పోర్టా అదే అని పోర్ట్ నా నెంబర్ డౌట్ సార్. ఉంటుందండి. 3309 ఉంటుంది. 3306 ఇది 3306 ఉంటుంది. ఓకే సార్. అదే ఉంటుంది. MySQL ఏది తీసుకున్నా, PostgreSQL తీసుకున్నా అదే ఓకే ఉంటుంది. సార్. అవన్నీ ఒకటే కదా. ఇప్పుడు PostgreSQL తీసుకుంటే అదే సార్. ఓకే సార్. అది పోర్ట్ నెంబర్ మారింది చూడండి. 543T అనేది చూసారా. ఇప్పుడు MySQL చేస్తాను కాబట్టి పోర్ట్ నెంబర్ ఏమైంది? ఓకే 3306 సార్. అయింది. ఇక్కడ ఎనీవేర్ పెట్టాను. ఏం పెట్టాను? ఓకే సార్. ఎనీవేర్ పెట్టాను. ఓకేనా? సో లేదు నాకేం తెలియదు ఓకే సార్ సార్. ఏమంటుంది, నేను పెట్టుకోవడం కష్టం అంటే ఆల్ ట్రాఫిక్ పెట్టుకుంటే అన్ని అదే అలో చేస్తాయి. ఓకే సార్. నా లాంచ్ ఇన్స్టెన్స్ నా లాంచ్ ద ఇన్స్టెన్స్. యాజ్ ఎ క్లౌడ్ ఇంజనీర్గా మీరు ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడం, ప్రోగ్రామ్ క్రియేట్ చేసి ఇస్తారు. అంతేగాని మీరేం డేటాబేస్లో ఉన్న డేటాబేస్ మీరు క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. అది చేయాలంటే మళ్ళీ డేటా ఇంజనీర్ ఓకే సార్. అవుతుంది. AWS డేటా ఇంజనీర్, SQL మేనేజ్ చేయడం, SQL డేటాబేస్ రాయడం, క్వరీస్ రాయడం వాడి చేతిలో ఉంటుంది. మీకు అవసరం లేదు ఓకే అంతా. సార్. జస్ట్ ఎలా క్రియేట్ ఓకే సార్. చేస్తారు, కనెక్ట్ చేస్తారు, ఎలా యూజ్ చేసుకుంటారు అంతే సరిపోతుంది. డెవాప్స్ ఇంజనీర్ కూడా అంతేనండి. ఓకే సార్. డెవాప్స్ ఇంజనీర్ కూడా అంతే. ఇక్కడ దీన్ని కనెక్ట్ చేస్తాను. ఎలా కనెక్ట్ చేస్తాను? రైట్ ఓకే క్లిక్, సార్. కనెక్ట్, SSH క్లయింట్, కీ పేర్ పాత్లోకి వెళ్ళిపోతాను. కీ పేర్ పాత్లోకి వెళ్ళిపోయి రైట్ క్లిక్, గిట్ బ్యాష్ ఉంది, గిట్ బ్యాష్ గిట్ బెస్ట్. పేస్ట్ ఉంది, పేస్ట్ ఎంటర్, ఎస్ ఉంది, ఎస్. ఈ కమాండ్స్ మీకు పంపిస్తాను. ఇప్పుడు నేను ఫస్ట్ కమాండ్, ఓకే దట్ ఇస్ ద ఫస్ట్ కమాండ్. ఫస్ట్ ఐ నీడ్ టు అప్డేట్ ద సిస్టమ్. ఆపరేటింగ్ సిస్టమ్ ఏం చేయాలి? అప్డేట్ sudo apt update. చేయాలి. sudo apt update, ఎంటర్. ఇది సారీ ఇంటర్ స్లో ఉందండి, అది అందుకని ఎక్కువ చేసి. sudo apt update. So operating system local repositories will be updated. ఆపరేటింగ్ సిస్టమ్ లోకల్ రిపాజిటరీస్ ఏమవుతాయి?
అప్డేట్ అవుతుంది. sudo update అంటే. అప్డేట్. Next thing is there. We need to install the MySQL. We need to install the MySQL. MySQL. Then we need to check that service is running or not. We need to check that whether service is active or not. How will you check this one? To check this one, use the Service command sudo systemctl status MySQL. system settings. Whether the SQL server is running or not. Okay, sir. So now SQL server is running. చూడండి ఇక్కడ. Okay, sir. Active. ఒకవేళ రన్ అవ్వకుంటే ఈ కమాండ్ లోకి వెళ్ళి సిస్టమ్ సిటిఎల్ దగ్గర స్టేటస్ బదులు ఏం చేయాలి? స్టార్ట్ అంతే. ఓకేనా? ఓకే సార్. So now the SQL server is running. Then we need to log into the MySQL. We need to log into the MySQL. How do you log into MySQL? Sudo MySQL. Now I log into which one? MySQL. అర్థమా? ఓకే సార్. తర్వాత నేను I want to create a database. First you need to update the password. I need to update the password. Update the password. I just copy this one and copy. Go to the instance. Paste. Now updated the password. Then I need to flush the privileges. I just the previous privileges ఉంటే పాత ఏమైనా ఉంటే credentials ఉంటే వెళ్ళిపోయిందా. Now paste. Flush the privileges. Understood? Then okay sir. I need to create a database. You already మీకు తెలిసి ఉంటుంది. Database create చేయడం కమాండ్ ఏంది? Create a database followed by this one. Create database. Database name MySQL test ఉంటుంది. లేదంటే మీ పేరు పెట్టుకోండి. ఏదో డేటాబేస్ నేమ్ ఆ డేటాబేస్. ఓకే సార్. Just go to the MySQL and paste. Now database is created. How to check the database here? Show databases. So show databases. One database is there. What is the database name there? MySQL-test. MySQL test. Test. First, I will go to the database. I will create a table. How will this one? Use the MySQL-test. Use MySQL-test underscore test. Enter. Then I want to create a table. To create a table. Here a table ID is ID and this is the variable, integer variable, and the name is the varchar. What is the table name here? Table 1. Name. Okay. Table 1. I am creating a table with the name table 1. Just go here and paste. Enter. Now table is created. Next is I want to insert the data. Insert data. So this is the command.
This is the insert table. These are the values. This is the ID. This is the name. Just paste here. Okay. How will you check the statement here? I want to check the all records from the table 1. I want to check all records from the table 1. So I will just add a star. Show the all records. Show the all records. Okay, na? ఓకే సార్. ఇక్కడ ఏం చేసాం మనం? What we did here? We are managing everything here. We are managing everything individual. మనమే చేసుకుంటున్నాం మేనేజ్. EC2 నేనే క్రియేట్ చేస్తున్నాను, సెక్యూరిటీ గ్రూప్లో నేనే యాడ్ చేసుకుంటాను, నేనే యాక్సెస్ చేస్తున్నాను. ఆ తర్వాత MySQL కూడా నేను ఇన్స్టాల్ చేస్తాను, అన్ని నేనే చేసుకుంటున్నాను. ఇక్కడ డేటాబేస్ యొక్క బ్యాకప్ కూడా నేనే తీసుకోవాలి. ఇదేంది? ఇది సెల్ఫ్ మేనేజర్ సర్వీస్. ఓకే సార్. ఇది సెల్ఫ్ మేనేజర్ సర్వీస్ లో అన్ని నువ్వు చూసుకోవాలి, అన్ని నేనే చూసుకుంటాను. ఇప్పుడు నేనేం చేయలేదు కదా, సో అన్ని వాడేం చేయలే, అన్ని నేనే చూసుకుంటాను. ఈ సెల్ఫ్ మేనేజర్ సర్వీస్. ఓకే సార్. ఈసారి నేనేం చేస్తానంటే AWS మేనేజర్ సర్వీస్ క్రియేట్ చేస్తాను. ఏం చేస్తాను? AWS మేనేజర్ ఇప్పుడు సర్వీస్. నేను ఇన్స్టెన్స్ లోకి వెళ్ళి నేను రీడ్ చేస్తాను. ఇది అర్థమైంది కదా మీకు? ఇది అర్థమైంది కదా మీకు? అంటారు అర్థమైంది సార్. కొంటుంది. అర్థమైంది సార్. ఓకేనా? ఓకే సార్. చాట్ లో పంపించాను చూడండి కమాండ్స్. ఓకే సార్. నెక్స్ట్ థింగ్ వీల్ గోయింగ్ టు మేనేజ్ AWS మేనేజ్ సర్వీస్. ఏంది AWS మేనేజ్ సర్వీస్? AWS మేనేజ్ సర్వీస్ ఏమంటారంటే ప్లాట్ఫామ్ యాజ్ సర్వీస్ అంటారు. ఏమంటారు? ప్లాట్ఫామ్ యాజ్ సర్వీస్. అక్కడ EC2 మీరు క్రియేట్ చేయరు, ఆటో స్కేలింగ్ మీరు చేయరు, బ్యాకప్స్ మీరు చేయరు, ప్యాచింగ్ మీరు చేయరు, అన్నీ AWS మేనేజ్ చేస్తుంది. ఇవన్నీ మేనేజ్ చేసినందుకు గాను వాడికి మీరు డబ్బులు కట్టాలి. ఓకేనా? ఓకే సార్. సో దీనికి ఏం చేయాలంటే సర్వీసెస్లోకి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? సర్వీసెస్కి వెళ్ళి డేటాబేస్లోకి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? డేటాబేస్లోకి వెళ్ళాలి. ఆ డేటాబేస్లోకి వెళ్ళి RDSలోకి వెళ్ళాలి. దేంట్లోకి వెళ్ళాలి? RDSలో. Now here Amazon RDS. This is the dashboard. Here we need to create a database. We need to create a database. డేటాబేస్. For Amazon RDS, for MySQL and PostgreSQL workload, improve the transaction limit commit latency by 2x. Experience the faster failover, typical less than 35 seconds. Multi-available zone deployment, multi-available zone deployment అన్ని కూడా అదే చేస్తున్నా. క్రియేట్ డేటాబేస్ మీద క్లిక్ చేశాను. రెండు ఆప్షన్స్ ఉంటాయి ఇక్కడ చూడండి. ఒకటి స్టాండర్డ్ క్రియేట్, రెండు ఈజీ క్రియేట్. ఒకటి ఏంది? ఇది మనకు ఫ్రీ టైర్ లో వస్తుందా సార్? ఫ్రీ టైర్ ఉందండి, అది ఉంది. ఉంది. ఓకే సార్. ఇక్కడ రెండు ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి స్టాండర్డ్ క్రియేట్, ఒకటి ఈజీ క్రియేట్. ఈజీ క్రియేట్ లో మీకు స్టాండర్డ్ క్రియేట్ లో చూసుకుంటే ఫస్ట్ మీరు ఈ డేటాబేస్ మాత్రం సపోర్ట్ చేస్తారు. ప్రస్తుతం లేటెస్ట్ కూడా IBM DB2 యాడ్ చేశాడు. ఇక్కడ చూస్తే మనకి అరోరా MySQL, PostgreSQL, MySQL, MariaDB, Oracle, మైక్రోసాఫ్ట్ SQL సర్వర్, IBM DB2 ఉంది. ఓకే సార్. సో వీంట్లో మనకి MySQL ఫ్రీ ఓపెన్ సోర్స్, PostgreSQL కూడా ఓపెన్ సోర్సే, ఓకే సార్. MariaDB కూడా ఓపెన్ సోర్సే. మిగిలినవన్నీ ఏం చేయాలి? డబ్బులు కట్టాలి. ఓకే సార్. MySQL వచ్చి Oracle వాడిది, SQL సర్వర్ వచ్చి మైక్రోసాఫ్ట్ వాడిది. ఇక్కడ స్టాండర్డ్ క్రియేట్ లో ఈజీ క్రియేట్ అంటే ఏంటంటే, ఈజీ క్రియేట్ లో మీరు చేసేది ఏమీ లేదు, జస్ట్ డేటాబేస్ నేమ్, యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇస్తారు అంతే. ఓకే సార్. అదే సెలెక్ట్ చేసుకుంటే, ఇప్పుడు స్టాండర్డ్ క్రియేట్ లో సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంజిన్ వర్షన్ ఒకటి ఉంది,
టెంప్లెట్స్ ప్రొడక్షన్ డేవ్ టెస్టింగ్ ఫ్రీ టైర్ ఉంది. మల్టీ ఏజెంట్ సింగిల్ డిబి ఇన్స్టెంట్ డిప్లాయ్మెంట్ ఆప్షన్స్ సింగిల్ డిబి ఒకే ఇన్స్టెన్స్ చేయాలా, మల్టీ అవైలబిలిటీ చేయాలా, మల్టీ అవైలబిలిటీ జోన్ క్లస్టర్ చేయాలా, డేటాబేస్ నేము, యూజర్ నేము, ఇన్స్టెన్స్ కాన్ఫిగరేషన్స్, ఏ ఇన్స్టెన్స్ తీసుకోవాలి అంటే ఏ EC2 తీసుకోవాలని, స్టాండర్డ్ క్లాసెస్, మెమరీ ఆప్టిమైజ్ క్లాసెస్, కంప్యూటర్ ఆప్టిమైజ్ క్లాసెస్ ఏ తీసుకోవాలి, స్టోరేజ్ 400 వచ్చింది, ప్రొవిజన్ ఆప్స్, GP2 GP3 చెప్పుంటాను, ఏది కావాలో అన్ని కూడా మనం సెలెక్ట్ చేసుకుంటాం. దేంట్లో స్టాండర్డ్ క్రియేట్లో. స్టాండర్డ్ క్రియేట్. ఇప్పుడు ఈజీ క్రియేట్ మీద క్లిక్ చేస్తే నేను ఏ ఆప్షన్ కూడా లేవు చూడండి, అన్ని పోయాయి. ఓకే సార్. ఓన్లీ రెండు ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే డేటాబేస్ నేమ్, ఇంకోటి యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. చూడండి ఓకే సార్. అర్థమవుతుందా? ఇన్ ద ఈజీ క్రియేట్ సెలెక్ట్ ఓన్లీ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఓన్లీ, ఇంకేం చేయడానికి ఏమి లేదు ఇక్కడ. ఈజీ క్రియేట్ లో అన్ని అదే సెలెక్ట్ చేసుకుంటా ఉంది. ఓకే సార్. సో నేనేం చేస్తాను, స్టాండర్డ్ క్రియేట్ సెలెక్ట్ చేస్తాను. ఏం చేస్తాను, స్టాండర్డ్ క్రియేట్. దీంట్లో నీకు ఏ డేటాబేస్ కావాలో సెలెక్ట్ చేసుకోవాలి. ప్రస్తుతానికి ఇవే డేటాబేస్ సెలెక్ట్ చేసుకోవాలి. వాడు ఇచ్చిన దాంట్లో మేనేజ్డ్ సర్వీసులు ఇవే ఉన్నాయండి, వేరే ఉండవు. నీకు అదర్ దాన్ కావాలంటే నువ్వు EC2 క్రియేట్ చేసుకుని నువ్వు కస్టమైజ్ చేసుకుని నువ్వు చేసుకోవాలి. ఓకే సార్. నేనేం చేసుకున్నాను, MySQL ఫ్రీ కాబట్టి. ఓకే, MySQL వర్షన్ ఏది కావాలి, డిఫాల్ట్ 8.035 తీసుకునేది, నీ ఇష్టం పాత కావాలని పాత కూడా తీసుకోవచ్చు. ఓకే సార్. ఇక్కడ టెంప్లెట్లు 3 రకాల ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి ప్రొడక్షన్, 2 డేవ్ అండ్ టెస్టింగ్, 3 ఫ్రీ టైర్. ఓకే సార్. ఇక ప్రొడక్షన్ లో సెలెక్ట్ చేసినప్పుడు ఇక్కడ డెవలప్మెంట్ డిప్లాయ్మెంట్ ఆప్షన్స్ లో మీరు ఏదైతే DB క్రియేట్ చేస్తున్నారో సింగిల్ DB క్రియేట్ చేయాలా, మల్టిపుల్ అవైలబిలిటీ జోన్ లో ఉండాలా, నీ DB రిప్లికేట్ అవ్వాలి మల్టిపుల్ అవైలబిలిటీ జోన్ లో, లేదా క్లస్టర్ రూపంలో రిప్లికేట్ అవ్వాలి ఆప్షన్ ఇక్కడ వస్తా ఉంది దీంట్లో ప్రొడక్షన్ లో. ఓకేనా? అలాగే ఇక్కడ ఇంకా మన కిందకి వెళ్తే ఇక్కడ ఇన్స్టెన్స్ కాన్ఫిగరేషన్, ఏ టైప్ ఆఫ్ ఇన్స్టెన్స్ కావాలి నీకు, ర్యామ్లు, ప్రాసెసర్, హార్డ్ డిస్క్ 4GB, 8GB, 16GB, 32GB, దాని ర్యామ్ సైజ్ అంతా, హార్డ్ డిస్క్ సైజ్ అంతా, డిఫరెంట్ ఆప్షన్స్ చూపిస్తా ఉంది ఇక్కడ మెమరీ ఆప్టిమైజ్ క్లాసెస్ లో. నేను EC2 చెప్పినప్పుడు చెప్పుంటాను మీకు. అవును సార్. ఇవన్నీ సెలెక్ట్ చేసుకుంటారు. బై ది డిఫాల్ట్ 400GB ఇచ్చాడు. అలాగే మీకు డిస్క్ లో EBS డిస్క్ లో జనరల్ పర్పస్ GP2 అని, GP3 అని, ప్రొవిజన్ IOPS IO1 అని, IO2 అని, IO3 ఉంటాయి. IO1, IO2, IO3 లో మీకు ఏముంటాయి, IOPS ఎక్కువ ఉంటాయి. IOPS అంటే ఏంది, ఇన్పుట్ అవుట్పుట్ ఆపరేషన్స్ పర్ సెకండ్, త్రూపుట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి హై స్పీడ్ తో డేటా యాక్సెస్ అవుతుంది, డబ్బులు కూడా ఎక్కువ అవుతాయి. బై ది డిఫాల్ట్ అది సెలెక్ట్ చేసాడు, ప్రొవిజన్ IOPS సెలెక్ట్ చేశాడు. ఆ బై ది డిఫాల్ట్ ఎంత హార్డ్ డిస్క్ ఇచ్చాడు, 400GB ఇచ్చాడు. IOPS ఎంత ఇచ్చాడు, 3000 ఇచ్చాడు. ఓకే, అర్థమవుతుందా? ఇవన్నీ దేంట్లో ఉన్నాయి, ప్రొడక్షన్ లో. దీంట్లో స్టాండర్డ్ క్రియేట్, ప్రొడక్షన్ దీంట్లో స్టాండర్డ్ క్రియేట్ లోనే, నేను స్టాండర్డ్ క్రియేట్ లోనే. ప్రొడక్షన్. ఈ డేవ్ టెస్టింగ్ లో చూసుకుంటే, డేవ్ టెస్టింగ్ కూడా ఈ ఆప్షన్స్ ఉన్నాయి, సేమ్ ఆప్షన్స్ ఉన్నాయి. కొన్ని ఆప్షన్స్ గ్రేట్ అయిపోతాయి దీంట్లో డెవలప్మెంట్ అండ్ టెస్టింగ్ లో. డెవలప్మెంట్ టెస్టింగ్ లో హార్డ్ డిస్క్ సైజ్ 200GB వచ్చింది, SSD వచ్చి GP3 వచ్చింది, IO1 రాలేదు. ఓకే సార్. ఇప్పుడు అవన్నీ చాలా హెవీ ప్రైస్ అవుతాయి కాబట్టి ఏం తీసుకుంటాను, ఫ్రీ టైర్ తీసుకుంటాను. ఓకేనా, ఫ్రీ టైర్ లో ఈ ఆప్షన్స్ ఏమేమి చూడండి, గ్రేవ్ టైప్ అంటే నువ్వు ఏం చేసే క్రియేట్ చేస్తున్నావు DB సింగిల్ ఇన్స్టెన్స్, మల్టీ అవైలబిలిటీ జోన్ కాదు. ఓకే. మరి మల్టీ అవైలబిలిటీ జోన్ నీకు ఫ్రీ ఇస్తే ఇదే DB మల్టిపుల్ అవైలబిలిటీ జోన్ లో క్రియేట్ అవుతుంది, బోల్డ్ డబ్బులు అవుతాయి కదా, వాడు ఫ్రీ ఎందుకు ఇస్తాడు నీకు? సేమ్ DB రిప్లికేట్ అవుతుంది మల్టిపుల్ ప్లేసెస్ లో, మల్టిపుల్ అవైలబిలిటీ జోన్ లో, డబ్బులు ఎక్కువ అవుతాయి కాబట్టి అది ఇవ్వడాడు. సింగిల్ ఇన్స్టెన్స్ ఇస్తాడు, సింగిల్ DB సింగిల్ ఇన్స్టెన్స్ ఇస్తాడు. అర్థమైందా పాయింట్? ఆ తర్వాత ఇక్కడ ఏంటంటే డేటాబేస్ నేమ్ అంటారు, అడుగుతున్నాడు. అది డేటాబేస్ నేమ్ నీ ఇష్టం, ఏ ఇష్టం నీ ఇష్టం వచ్చిన పేరు ఇచ్చుకో, నేను ఎవరు కాదంటలేదు. DB1 ఇచ్చాను. డేటాబేస్ నేమ్ ఏంది? ఓకే, ఒకవేళ వాడు ఎంక్రిప్షన్ సర్వీస్ యూజ్ చేసుకుంటే AWS సీక్రెట్స్ మేనేజర్ యూజ్ చేసుకోవచ్చు, దానికి నాకు డబ్బులు కట్టాలి. లేదు పాస్వర్డ్ని నేనే మెయింటైన్ చేసుకుంటాను, నువ్వే మెయింటైన్ చేసుకో, ఇది సెల్ఫ్ మేనేజ్. ఓకే సార్. ఇక్కడ ఆటో జనరేటర్ పాస్వర్డ్ ఉంది, ఆటో జనరేటర్ పాస్వర్డ్ అంటే పాస్వర్డ్ అదే జనరేట్ చేస్తుంది. లేదు నేనే మేనేజ్ చేసుకుంటానంటే నువ్వే మేనేజ్ చేసుకో, ఎవరు నువ్వే క్రియేట్ చేసుకో. నేను ఒక పాస్వర్డ్ పెట్టుకున్నాను. ఓకేనా? సో ఈ DB యొక్క యూజర్ నేమ్ ఏంది, DB యూజర్ నేమ్ ఏంది, అడ్మిన్ ఉంది, నేను మార్చట్లేదు. అది DB నేమ్ ఏమి పెట్టాను, DB1 పెట్టాను, DB1 పెట్టాను. ఇక్కడ ఏ డేటాబేస్ తీసుకున్నాను, MySQL.
ఓకే సార్. ఆ తర్వాత ఫ్రీ టైర్ తీసుకున్నాను. ఫ్రీ టైర్ తీసుకోగానే మీకు డిప్లాయ్మెంట్ ఆప్షన్స్ డిప్లాయ్మెంట్ ఆప్షన్స్ అన్ని గ్రేట్ అయిపోయాయి. ఓకే, ఇక్కడ డీటెయిల్స్ నేను DB1 పెట్టాను, యూజర్ నేమ్ అడ్మిన్ పెట్టాను, పాస్వర్డ్ని ఇస్తున్నాను. మీ ఇష్టం ఏదైనా పాస్వర్డ్ తీసుకోకుంటే కిరీ పాస్వర్డ్ అంటే మీ పాస్వర్డ్ అట్లీస్ట్ 8 లెటర్స్ ఉండాలి. ఏముండాలి? 8 లెటర్స్. 8 letters. జస్ట్ పాస్వర్డ్. క్లాసెస్ కూడా గ్రేవ్ అయిపోయింది ఉండి అంటే ఏంది స్టాండర్డ్ క్లాసెస్ మెమరీ ఆప్షనింగ్ క్లాసెస్ అంటే ర్యామ్ ఎక్కువ, హార్డ్ డిస్క్ ఎక్కువ, ప్రాసెసింగ్ కూడా అన్ని గ్రేవ్ అయిపోయి బై ది డిఫాల్ట్ ఫ్రీ వచ్చింది T2 మైక్రో, కానీ T2 మైక్రో వచ్చింది, ఇంకేం రాలేదు. ఓకే సార్. ఫ్రీలో వాడిస్తున్నది, దీనికి డబ్బులు పడదు. ఓకే సార్. ఈ హార్డ్ డిస్క్ లో కూడా మీకు IO1 IO2 సెలెక్ట్ చేయలే, బై ది డిఫాల్ట్ ఏం సెలెక్ట్ చేసింది? GPT సెలెక్ట్ చేస్తుంది అది. ఓకే. ఈ డేటాబేస్ సైజ్ మాక్సిమం ఫ్రీలో వాడు ఎంత ఇస్తాడు? 20 GB. 20 GB. 20 GB. నేను ఆటో స్కేలింగ్ చేయాలనుకుంటే ఆటో స్కేలింగ్ కూడా చేసుకోవచ్చు, అదే చేస్తాను. నేనేం చేయాల్సిన అవసరం లేదు ఆటో స్కేలింగ్. ఓకే. ఓకేనా? ఓకే సార్. నేను డిసేబుల్ చేస్తాను. నేను ఏదైనా EC2 ఇన్స్టాన్స్ కనెక్ట్ చేయాలనుకున్నాను, DBని కనెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా EC2 క్రియేట్ చేసి దాన్ని కనెక్ట్ చేయాలని కనెక్ట్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు దాన్ని కనెక్ట్ చేయట్లేదు. ఒక దగ్గర నీ దగ్గర డిఫాల్ట్ VPC కాకుండా అదర్ VPC ఉంటే ఆ VPCలో కూడా డిప్లాయ్ చేసుకోవచ్చు ఇక్కడ క్లిక్ చేస్తే. ఓకే ఓకే, సార్. ఈ డేటాబేస్ ఏదైతే క్రియేట్ చేస్తానో త్రూ ఇంటర్నెట్ ద్వారా కనెక్ట్ అవ్వాలా, ఓన్లీ డేటా సెంటర్ మధ్యలో కనెక్ట్ అవ్వాలా? పబ్లిక్ యాక్సెస్ అంటే త్రూ ఇంటర్నెట్ ద్వారా కనెక్ట్ చేస్తారు, అవుట్ సైడ్ నుంచి కనెక్ట్ అవుతుంది. ఓకే సార్. సెక్యూరిటీ గ్రూప్ ఆల్రెడీ ఉందా? నువ్వు కొత్తది క్రియేట్ చేయాలనుకో, నువ్వు కొత్తది క్రియేట్ చేసుకోవచ్చు. నేనేం చేస్తానంటే DB RDS సమ్ ఏదో నేమ్ ఇస్తాను, సమ్ SCG, ఓకే సార్. కొత్త సెక్యూరిటీ గ్రూప్. అలాగే ఇవన్నీ ఏం అవసరం లేదు, ఏమేమి అవసరం లేదు, ట్యాక్స్ అవసరం లేదు, ఈ డేటాబేస్ అథెంటికేషన్ కూడా అవసరం లేదు. డేటాబేస్ అథెంటికేషన్ పెట్టాను. మానిటరింగ్ పెట్టుకోవాలంటే మానిటరింగ్ కూడా పెట్టుకోవచ్చు. నేను ప్రస్తుతానికి అవసరం లేదు. అడిషనల్ కాన్ఫిగరేషన్ మీరు క్లిక్ చేస్తే డేటాబేస్ నేను ఫస్ట్ ఏమి ఇచ్చాను? DB1 ఇచ్చాను. ఇక్కడ కూడా DB1 ఇస్తాను. ఏమి ఇస్తాను? ఇప్పుడుగా DB1 ఇచ్చాను. బ్యాకప్ తీసుకోవాలని అడుగుతా ఉంది, ఎన్ని రోజులు ఒకసారి తీసుకోవాలని అడుగుతా ఉంది. 1 డేనా, 2 డేనా, 3 డేనా అడుగుతా ఉంది. ఎవరు? ఈ డేటాబేస్ ఏదైతే క్రియేట్ చేస్తానో బ్యాకప్ నేను ఎన్ని రోజులు ఒకసారి తీసుకొని అడుగుతాను. ఇక్కడ తీస్తుందా? ఓకే సార్. నేను తీసేస్తాను, అది నాకు అవసరం లేదు. ఎన్క్రిప్షన్ కావాలనుకున్నాడు, ఎన్క్రిప్షన్ తీసేస్తాను. అంటే డేటా లాగ్స్ ఇవన్నీ నేను తీసేస్తాను. అప్గ్రేడ్ చేయాలంటే అది కూడా తీసేస్తాను. నాకు ఎందుకంటే డబ్బులు పడకుండా ఉండాలి. ఓకే సార్. డిలీట్ ప్రొటెక్షన్ అంటే ఒకవేళ డేటాబేస్ డిలీట్ చేసినా డిలీట్ అవ్వదు ఇది పెడితే. ఓకే సార్. దీని కాస్ట్ ఎంత అవుతుంది? $14.7 అంటే $14. 16 GST కలుపుకుంటే 18% కలుపుకుంటే ఎంత? అరౌండ్ $15 అవుతుంది, 1500 అవుతుంది. ఓకే సార్. సో ఇక్కడ ఏమన్నాడు? ఫ్రీ టైర్లో చూడండి, జాగ్రత్త చూడండి, ఫ్రీ టైర్లో 750 అవర్స్ యూజ్ చేసుకోవచ్చు అండి RDS సింగిల్ అవైలబిలిటీ జోన్లో. అదేంది DBT3 మైక్రో, నేను DBT3 మైక్రోనే కదా సెలెక్ట్ చేసింది. అవును సార్. కరెక్టేనా? ఏం సెలెక్ట్ చేశాను ఇక్కడ? T3 మైక్రో. అలా కాకుండా వేరే సెలెక్ట్ చేస్తే నీకు డబ్బులు పడతాయి. ఓకే సార్. ఎంత ఎంత వస్తుంది? డేటాబేస్ ఎంత క్రియేట్ చేసుకోవచ్చు? 20 GB. బ్యాకప్ ఎంత వరకు క్రియేట్ చేసుకోవచ్చు? 20 GB. 20 GB. సో నేనేం చేస్తాను? క్రియేట్ డేటాబేస్, క్రియేట్ పాస్వర్డ్ డేటాబేస్. మేబీ అది స్పెషల్ క్యారెక్టర్స్ అలౌ చేయదనుకుంటా, అదే ఉండొచ్చు. కింద రాస్తున్నాడు స్పెషల్ క్యారెక్టర్స్ అలౌ చేయదు. ఓకే సార్. Now create a database. Create a database. Database. It will take 5 minutes to create the database. After creating the database, I need a client. ఏం కావాలి నాకు? SQL client కావాలి. SQL client ఏముంటుంది? MySQL Workbench. చాలా ఉన్నాయి తప్పే కాదు. నేను చెప్తున్నది ఏంటంటే MySQL Workbench. ఓకేనా? ఓకే సార్. MySQL Workbench. మీరేం చేసుకోవాలి? గూగుల్లోకి వెళ్ళి MySQL Workbench మీద టైప్ చేసి డౌన్లోడ్కి వెళ్ళి, ఆ తర్వాత గో టు ద డౌన్లోడ్ పేజ్కి వెళ్ళి, ఓకేనా? ఆ తర్వాత ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇది 285 MB.
విండోస్ x86 32-బిట్ ఎంఎస్ఐ ఇన్స్టాల్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, ఆ తర్వాత ఇక లాగిన్ చేయాల్సిన అవసరం లేదు. కింద ఏముంది, నో థ్యాంక్స్, జస్ట్ స్టార్ట్ మై డౌన్లోడ్ చేస్తాం. బట్టలే నో థ్యాంక్స్. తర్వాత ఏం చేయాలి, స్టార్ట్ డౌన్లోడ్. స్టార్ట్ డౌన్లోడ్. ఓకేనా? డౌన్లోడ్. ఓకే సార్. సో ఇది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే అది ఇన్స్టాల్ చేయాలి. ఏం చేయాలా, అది ఇన్స్టాల్ చేయాలి. ఏది, MySQL వర్క్ బెంచ్. ఓకే, ఓకే సార్. ఆ తర్వాత మీరు ఇక్కడ డేటాబేస్ క్రియేట్ అయిందో లేదు చూడాలి. వీ హ్యావ్ టు వెయిట్, ఒక 5 minutes వెయిట్ చేయాలి. డేటాబేస్ క్రియేట్ అవుతుంది. ఏమవుతుంది, డేటాబేస్ క్రియేట్ అవుతుంది. ఓకే, అంటే ఇది ప్లాట్ఫామ్ MySQL EC2 ఏ EC2 నేను క్రియేట్ చేయట్లే ఇక్కడ. నేను ఏమి సెలెక్ట్ చేయట్లా, EC2 అదే క్రియేట్ చేస్తుంది, ఆటో స్కేలింగ్ అదే చేస్తుంది. ఓకే, ఒకవేళ ఫ్యూచర్లో నాకు స్కేలింగ్ అంటే ఏంది, నాకు 1000 GB వరకు పెరగాలనుకుంటున్నాను. నా దగ్గర ఇనిషియల్ గా ఒక 100 GB ఉంది అనుకున్నా డేటాబేస్, ఆ 1000 GB అదే చేస్తుంది పెరిగితే. మీరేం చేయాల్సిన అవసరం లేదు. అదే కదా స్కేలింగ్ ఓకే అంటే. సార్. అవును సార్. అంటే నీకు డేటాబేస్ లో స్టోరేజ్ పెరుగుతా ఉంది, నువ్వు స్టోరేజ్ పెరుగుతా ఉంటే నువ్వు మాన్యువల్ గా మేనేజ్ చేయాలి. ప్రీవియస్ లో ఈసారి నువ్వు మేనేజ్ చేయాల్సిన అవసరం లేదు, అదే చేస్తుంది. ఎంత ఉంటే అది పెరుగుతా ఉంటుంది ఆటోమేటిక్. ఓకే, ఓకే సార్. సో దానికి నేను ఏం చేయాలంటే MySQL వర్క్ బెంచ్ ని డౌన్లోడ్ చేయాలి. మేము MySQL వర్క్ బెంచ్ డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఏం చేయాలి, MySQL వర్క్ బెంచ్ డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవాలి. మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది. ఓకే సార్. So now we'll wait for the database. Once the database is created, we're going to connect by using the MySQL workbench. ఏం చేస్తాం, MySQL workbench ద్వారా మనం కనెక్ట్ చేస్తాం. దీన్ని MySQL డేటాబేస్. డేటాబేస్. ఇక్కడ EC2 అన్ని అదే మేనేజ్ చేస్తుంది, వర్షన్ అప్గ్రేడ్ అదే చేస్తుంది, అప్డేట్ అదే చేస్తుంది, బ్యాకప్ అదే చేసుకుంటుంది, ఆటో స్క్రీన్ అదే చేసుకుంటుంది. ఏ ఇష్యూ వచ్చినా మల్టిపుల్ అవైలబిలిటీ జోన్లో ఉంటుంది. ఒకవేళ ఒక డేటాబేస్ పోయినా ఇంకో దగ్గర ఇంకో అవైలబిలిటీ జోన్లో డేటాబేస్ ఉంటుంది. అన్ని అదే చూసుకుంటుంది. మీరేం చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ మీరు డబ్బులు కట్టాలంతే. ఓకేనా? ఓకే సార్. నా DB is created. నా DB is created. చూడండి అవైలబుల్ ఉందా, క్లిక్ ఆన్ ద DB. సార్. టు కనెక్ట్ దిస్ వన్ ఐ నీడ్ యూజ్ దిస్ ఎండ్ పాయింట్. కనిపిస్తుంది ఇక్కడ. ఓకే సార్. పోర్ట్ నెంబర్ ఎంత, 3306. 3306. ఈ ఎండ్ పాయింట్ ని కాపీ చేసుకొని ఏం చేయాలి, వీ నీడ్ టు కాపీ దిస్ ఎండ్ పాయింట్. DB మీద క్లిక్ చేసిన తర్వాత ఈ ఎండ్ పాయింట్ మీద కాపీ చేసుకొని MySQL వర్క్ బెంచ్ లోకి వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలి, ఎందుకు వెళ్ళాలమ్మా, MySQL వర్క్ బెంచ్ ఓపెన్ చేశాను. ఇది క్లయింట్, MySQL బెంచ్ అనేది SQL క్లయింట్. దెన్ ఇన్ ద ఆప్షన్ 4 నెంబర్ ఆప్షన్ డేటాబేస్ లోకి వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలి, డేటాబేస్. కనెక్ట్ టు ద డేటాబేస్. దెన్ ఇక్కడ హోస్ట్ నేమ్ ఉంది కదా, ఇక్కడ చూడండి హోస్ట్ నేమ్, లోకల్ హోస్ట్ ఉంది కదా, అక్కడ ఎండ్ పాయింట్ ని కాపీ పేస్ట్ చేయాలి. ఏం చేయాలా, ఎండ్ హోస్ట్ పాయింట్ నేమ్ ని కాపీ పేస్ట్ చేయాలి. హోస్ట్ నేమ్ దగ్గర పేస్ట్ చేయాలి. అది యూజర్ నేమ్ ఏంటంటే అడ్మిన్. నేను పెట్టిన యూజర్ నేమ్ ఏంది, అడ్మిన్. ఓకేనా? ఓకే సార్. ఇక్కడ పాస్వర్డ్ మీద క్లిక్ చేసిన తర్వాత నేను ఆల్రెడీ ఇక్కడ పాస్వర్డ్ ఉంది నా దగ్గర, ఇది పాస్వర్డ్ కాపీ చేస్తాను, పేస్ట్ చేస్తాను. దెన్ ఓకే, దెన్ ఓకే. అదే డెవాప్స్ ఇంజనీర్ లో ఓకే మీరు ఏం సార్. చేస్తారు, డాకర్ ఇమేజ్ రాస్తారు. MySQL లో అవును సార్. డాకర్ అవును కమాండ్ సార్. ఉంటుంది, డాకర్ రన్ అవుతుంది, డాకర్ వర్క్ అవును ఫైల్ సార్. క్రియేట్ చేస్తారనమాట. అట్లా డాకర్ లో రన్ చేస్తే అదే MySQL క్రియేట్ చేస్తుంది. ఆ డాకర్ వర్క్ అవును ఫైల్ సార్. లో మీరు కానీ MySQL సంబంధించిన ఆ యామల్ లో రాస్తే అది క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు ఇది కనెక్ట్ అయిపోయింది చూడండి. అవును సార్. కనెక్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ చూడండి, షో డేటాబేస్ ఇది, షో డేటాబేస్. క్వీరీ రన్ చేస్తాం. ఇది చూడండి డేటాబేస్ నేమ్ చూపించిందా, DB1. చూపించండి సార్. I want to create a database. How will you create a database? Create. క్రియేట్ డేటాబేస్. Spelling correct ena.
create database. My name is Polo. Then click Polo. Now database is created. Now database is created. Here show databases. Query. This is the database name. Okay na? ఓకే సార్ ఒకవేళ కమాండ్ ఓకే ప్రాంప్ట్ ఇన్స్టాల్ చేయాలంటే MySQL సర్వర్ ఇన్స్టాల్ చేసి ఉండాలి. కమాండ్ ప్రాంప్ట్ లో MySQL లో కనెక్ట్ అవ్వాలంటే కమాండ్ ప్రాంప్ట్ చూడండి, కమాండ్ ప్రాంప్ట్ నుంచి కనెక్ట్ అవుతాను. CMDలోకి వెళ్ళి ఓకే సార్ ఎలా కనెక్ట్ చేస్తానంటే MySQL -h followed by the end point. Sorry, followed by the end point. Just copy this end point, paste here, and username -u admin -p, enter. Ask the password. Here, just go here, copy, and paste. సార్ లినక్స్ లో పేస్ట్ కి Ma, కీబోర్డ్ షార్ట్ కట్ ఏంటి సార్? దేనిమ్మా? లినక్స్ లోని పేస్ట్ చేయడానికి కీబోర్డ్ షార్ట్ ఏ లేదండి, కట్ కంట్రోల్ విఏ. కీబోర్డ్ షార్ట్ కట్ సార్. కంట్రోల్ విఏ అది ఆపరేటింగ్ సిస్టమ్ బట్టి మారుతుంది. కంట్రోల్ విఏ లినక్స్ లో కాపీ అవుతుంది. లినక్స్ లో కంట్రోల్ వి అంటే మీకు మెషిన్ అనేబుల్ చేయాలి. కంట్రోల్ వి దాంట్లో కూడా నాకు కనెక్ట్ అయిందా? నాకు MySQL ఓకే సార్. డేటాబేసెస్. సో డేటాబేసెస్ అయింది సార్. ఒకటి అయిందా? జావేద్ అయింది సార్. అంతే కదా, సరిపోయింది కదా. సరిపోయింది సార్. ఇదేంది? ఇది AWS మేనేజర్ సర్వీస్. ఏంది AWS మేనేజ్డ్ సర్వీస్ అంటే నీకేం చేస్తారంటే యు ఆర్ వర్కింగ్ ఇన్ ఎ కంపెనీ, ప్రోగ్రామర్ నీడ్స్ ఆర్ DB team and programmer need access to the MySQL. As a cloud engineer, you will create an infrastructure of the MySQL and you will share the endpoint and username password to the DB team or programming team. ఓకే సార్. వాడు అడిగాడు మీకు MySQL 8.0.35 కావాలా, 8.0.35 కావాలన్నాడు. నువ్వు ఇది క్రియేట్ చేసి ఆ ఎండ్ పాయింట్ ని యూజర్ నేమ్ పాస్వర్డ్ ని షేర్ చేస్తావు. త్రూ MySQL వర్క్ బెంచ్ నుంచి వాడు కనెక్ట్ చేసుకొని వాడు డేటాబేస్ క్రియేట్ చేస్తాడు. ఓకే సార్. ఇదంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండి. క్లౌడ్ లో మీకు ఆర్కిటెక్ట్ లో మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది. ఇంకేం ప్రోగ్రామింగ్ ఉండదు, డిబి రాయడం ఏమి ఉండదు. ఓకే సార్. రూల్ కానీ మారితే మీరు చేయాలి. ఓకేనా? సరే, ఓకే ఓకే కదా, ఓకే సార్. క్లియర్ కదా మీకు? ఓకే సార్. సో ఇయర్ ఐ క్లియర్ గోయింగ్ టు డిలీట్ ఎలా చేయాలో చూద్దాం. చూడండి, డిలీట్ కూడా జాగ్రత్త చూడండి. డిలీట్ కూడా డబ్బులు పడడానికి ఛాన్స్ ఉంది. చూడండి, కనెక్షన్ కరెంట్ యాక్టివిటీ 3 మెంబర్స్ కనెక్ట్ అయ్యారండి. చూడండి, 3 మెంబర్స్ కదా కనెక్ట్ చేసింది.